పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టి పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తుందని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడు సుధీర్ రెడ్డి. లిక్కర్ కేసు అంటూ తప్పు చేయని మిథున్ రెడ్డిని కావాలనే అరెస్ట్ చేశారన్నారు. ఎల్లో మీడియా కట్టుకథలనే సిట్ విచారణలా చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి నారా లోకేష్ ఇంట్లో ఉన్న బంగారం, తమ ఇంట్లో ఉన్న బంగారంపై థర్డ్ పార్టీ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారాయన. కూటమి ప్రభుత్వం తప్పుడు ఆధారాలు సృష్టిస్తోందని చెబుతున్న పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత న్యాయమూర్తి ఇచ్చినటువంటి సదుపాయాల విషయంలో కూడా ప్రభుత్వం అడ్డం తిరగడం, తిరిగి వాటిని రద్దు చేయాలంటూ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఆ ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి సుధీర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరెస్టు జరిగినప్పటి నుండి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు గాని, జైల్లో ఫెసిలిటీస్ ని అడ్డుకోవడానికి మళ్లీ పిటిషన్ వేయడం గాని, ఈ కేసు విషయంలో మీ కుటుంబం పైన, మిథున్ రెడ్డి గారి పైన, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ ఎలా ఉన్నాయి? రివెంజ్ పాలిటిక్స్ ఇది. మిథున్ రెడ్డి గారు ఏం చేయకపోయినా కూడా ఆయన మీద కావాలని నిందలేసి ఎల్లో మీడియా వాళ్ళ నరేటివ్స్ ని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ ప్రకారము ఇవన్నీ చేస్తున్నారు. సాక్ష్యాలు ఏవీ లేవు, అయినా కావాలని సంపద సృష్టి అని చెప్తూ ఒక పక్కన తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ అన్ని చేస్తా ఉన్నారు. జైల్లో కూడా ఆయన అడిగిన సదుపాయాలు జడ్జి గారు, కోర్టు చెప్పినా కూడా వాటిని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేదానికి నిరాకరిస్తున్నారు. లోపల ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. సునకానందం ఆయనకి ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసుకుంటూ ఆనందపడుతున్నారు. మా ధైర్యం, మేమేం తప్పు చేయలేదు, ఎన్ని మీరు తప్పు నిందలేసినా కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ప్రతి ఒక్కరికి తెలుసు మిథునన్న ఎలాంటి మనిషి అనేది. ఎంత నిందలేసినా కూడా ప్రజలైతే నమ్మరు. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మిథున్ రెడ్డి గారిని, ఎంత అనగదొక్కాలని చూసినా కూడా, ఎంత ఒత్తిడి చేసినా కూడా, కేసులు పెట్టి అన్ని కూడా ఆయన ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. దీనికి 10 ఇంతలు పెద్ద గొప్ప వ్యక్తి అవుతాడు. పెద్దిరెడ్డి గారి కుటుంబం పైన నిన్న స్వయంగా మంత్రి నారా లోకేష్ కొన్ని ఆరోపణలు చేశారు. విపరీతమైన అవినీతి చేశారు. లిక్కర్ డబ్బులతోనే మొత్తం 400 కేజీలు బంగారం కొన్నారని చెప్పేసి మీ కుటుంబం అంతా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అని చెప్పేసి, అయినా సరే అబద్దాలు ఆడుతా ఉన్నారు, ఎదురు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. లోకేష్కి ఏం సమాధానం చెప్తారు? ఆయన్ని వాళ్ళ ఇంట్లో ఎంత ప్రాపర్టీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఎంత గోల్డ్ ఉంది, మా ఇంట్లో ఎంత గోల్డ్ ఉందో ఒక థర్డ్ పార్టీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కూర్చోబెట్టుకొని కావాలంటే ఇన్వెస్టిగేట్ చేసుకుని, వాల్యుయేషన్ చేసుకుని, వాళ్ళకి ఎక్కువ ఉంటే, మాకు ఎక్కువ ఉంటే వాళ్ళని తీసుకోమనండి, వాళ్ళకి ఎంత ఉందో మేము తీసుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు. అపోజిషన్ పార్టీ మీద ఒక తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకి ఇబ్బందులు పెట్టేదానికి ఇంత టైం వాళ్ళు ఫోకస్ చేసేదానికి బదులు ప్రజలకి ఆ సూపర్ 6 అమలు చేసేదాని మీద ఫోకస్ చేసి, రాష్ట్రానికి సంపద సృష్టి అని చెప్పినారు వాళ్ళు, దాని మీద ఫోకస్ చేస్తే ఈ పార్టీకి రాష్ట్రం అప్పులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎక్కువ ఇండస్ట్రీస్ ని కూడా తెప్పించేదానికి ఉంటుంది. ప్రజలందరూ ఎక్కడ మాకు ఈ స్కీమ్స్ అని అడుగుతారేమో అనేసి న్యూస్లో పదే వాళ్ళ ఎల్లో మీడియాలో దీన్ని నాన్ స్టాప్ అదే చెప్తానే ఉండి, చెప్పిన అబద్దాలు మళ్ళీ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలా, డైవర్ట్ చేయాలా. వాళ్ళ అపోజిషన్ లో ఉన్నా కూడా మా మీద ఇలాంటివి ఎన్నో చెప్పినారు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కక్షపూరితంగానే ఈ కేసులో ఇరికించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం, పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, ఆ ఇబ్బందులకు గురి చేయడం అనేది ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అయితే ఖచ్చితంగా ఏం తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం, దీన్ని ఎదుర్కొంటాం. సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నారు. నారా లోకేష్ మా ఇంట్లో బంగారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, నారా లోకేష్ కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఒక థర్డ్ పార్టీ ద్వారా మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో, మా ఇంట్లో ఎంత బంగారం ఉందో లెక్క వేస్తే ఎక్కువ ఉంటే మా దగ్గర మీకు ఇచ్చేస్తామని సవాల్ కూడా చేశారు. వీడియన్స్ శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.